హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు నిజంగా భలే రుచిగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలైతే ఒకటికి రెండు తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే బియ్యపిండి వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు శనగపిండి వేసేసుకోండి. బియ్యపిండి అలాగే శనగపిండి కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నరవ్వ వేసుకోవాలి. మనము ఉప్మా చేసుకుంటాం చూడండి, సుజీ రవ్వ అంటారు. ఆ రవ్వని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని మనం వేసుకున్న శనగపిండి అలాగే బియ్యపిండి రవ్వ 3 కలిసే విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో ఉండలేం లేకోకుండా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. వాటర్ అనేటివి ఒక్కసారి యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోశ పిండికి అయితే ఎలా ఉంటుందో బ్యాటరు ఆ విధంగా వచ్చేలాగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండాలండి పిండి అనేది కలుపుకున్నాక. ఇంకా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మన బ్రేక్ఫాస్ట్ అనేది చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది పసుపు వేసుకోవడం వల్ల. పసుపు వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం కారం వేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము. చూసుకొని వేసుకోండి కారం అనేది. ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ అనేది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చిక్కటి పెరుగు వేసేసుకోండి. పెరుగు కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న కొత్తిమీర, పెరుగు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే పిండినంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలండి, పల్చగా. తర్వాత ఇదంతా కలుపుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసేసుకొని పల్చగా పెనం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక పక్క మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం పసుపు వేసుకున్నాం కాబట్టి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని మళ్ళీ రిటర్న్ చేసేసుకొని ఇంక ఈ దోశను అయితే చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి. చక్కగా ఇక్కడ ఫోల్డ్ అనేది చేసేసుకుందాం. దోశ అయితే మనకి రెండు వైపులా మంచిగా కాలింది కదా. ఇంకా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండితోని ఒక్కొక్కటిగా మనకి ఎన్ని కావాలన్నీ 1 by 1 దోశలు అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర ప్లేస్లో పాలకూర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ దోశల్లోకి మనం శనగపిండి, బియ్యపిండి కలిపి వేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 by 1 దోశలన్నింటినీ వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి పచ్చడి లేకపోయినా ఉట్టియే కూడా తినేయొచ్చండి. మనం కారము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే పల్లీల పచ్చడితోనైనా లేదంటే టమాటా చట్నీతోనైనా సర్వ్ చేసేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా బ్రేక్ఫాస్ట్ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.